గలిలయ సముద్రం. యేసు ప్రయాణం చేసిన సముద్రం మనందరం విన్నాం కదా. కొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధన గ్రంథంలో కూడా ఈ యొక్క సముద్రం గురించి ఉంది. కిన్నెరెతు, తిబెరియా అనే సముద్రాల గురించి విన్నాం కదా. అదే గలిలయ సముద్రం అన్నమాట. ఇక్కడ ఈ యొక్క సముద్రం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇది ఒక సముద్రం కాదు కానీ సరస్సు అనేటువంటి విషయాన్ని గమనించాలి. అనేక సముద్రాలకు లేని ప్రాధాన్యత ఈ యొక్క సముద్రంకి ఇవ్వబడినది. ఏంటి ఆ ప్రాధాన్యత అంటే, ఇది ఇక్కడ మంచినీరు ఉంటుంది. దీంట్లో మంచినీరు ఎలా వస్తుంది దీనికి అని అంటే, హెర్మోను పర్వతం నుండి మంచు కరిగి యోర్దాను నదిలోనికి ప్రవహించి యోర్దాను నుండి గలిలయ సముద్రానికి వస్తాయన్నమాట. అందుకని మంచినీరు ఉంటుంది. సముద్రం తీరమున ఎంతో సస్యశ్యామలమైన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా మంచినీరు కాబట్టి ఆ పరిసర ప్రాంతాలంతా కూడా చాలా మంచి వాతావరణంతో ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క సముద్రంలో ఇంకోటి ఏంటి అంటే, అనేక రకాలైన చేపలు ఉంటాయంట. అవి ఎంతో రుచికరంగా ఉంటాయంట. అదేవిధంగా యేసుప్రభు వారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు అనే అద్భుతం చేశారు కదా. ఆ యొక్క చేపలు కూడా ఈ యొక్క దీంట్లో అన్నమాట. అయితే అక్కడ అనేక రకాలైన ఇంకా ఎంతో ప్రత్యేకకరమైన ఖరీదు గల చేపలు అందులో ఉంటాయి అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే, ఈ యొక్క సముద్రానికి ప్రత్యేకించి యేసుప్రభు వారు ఏర్పరచుకున్న శిష్యులు అందరికీ కూడా సియోను, పేతురు, ఆంద్రే ఇలాంటి వారందరూ కూడా ఈ గలిలయ సముద్రం దగ్గరే వారు సువార్త ప్రకటించడానికి, పరిచర్య చేయడానికి ప్రభు చేత ఆహ్వానించబడ్డారు. మీరు నా వెంబడి రండి, మనుషులను పట్టు జాలరులుగా మిమ్మల్ని చేస్తానని దేవుడు వాగ్దానం చేసింది కూడా ఈ యొక్క సముద్రంలోనే అనమాట. అందుకనే గలిలయ సముద్రానికి అంత ప్రత్యేకత ఉందన్నమాట. గలిలయ సముద్రంలో యేసు ప్రభు వారు ప్రయాణం చేశారు. అప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి తుఫాను వస్తుంది కదా, ఆ గాలి తుఫాను గర్దించాడు. అది కూడా ఈ స్థలమేనమాట. యేసుక్రీస్తు శిష్యులను అపోస్తలుగా మార్చిన సముద్రం అన్నట్టు. యేసు ప్రభు వారు పరిసర ప్రాంతాల సేవా పరిచర్య జరిగించడానికి ఈ యొక్క సముద్రం చాలా ఉపయోగపడింది. ఈ సముద్రము దేవుడి యొక్క పరిచర్యలో ఎంతగానో తోడ్పడిందనమాట. మనం కూడా మన జీవితాల్లో దేవుడి కోసం మనం కూడా ఉపయోగపడే విధంగా సాధకముల వలె ఉండాలి. ఆమేన్.